వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి, మూడోసారి ఏమి గెలుస్తాళ్లే అని ప్రత్యర్థి పార్టీ కూడా చిన్న చూపు. లోపల రగులుతున్న ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. పార్టీ అధికారంలో లేనప్పటికీ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమయ్యారు. వారి సమస్యలను తన సమస్యలుగా భావించారు. వారి కష్టాలు తన కష్టాలుగా భావించి తోడుగా నిలిచారు. ప్రజల ప్రతి అడుగులో ఆయన అడుగు వేశారు. ఎన్నికలు రానే వచ్చాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమైన ఆ నాయకుడికి ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఆయనే బిఎన్ విజయ్ కుమార్. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుండి 30,385 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బిఎన్ విజయ్ కుమార్ బాధ్యత మరింత పెరిగింది. నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా నాయకుడిగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 21వ తేదీ బిఎన్ విజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆయన అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బిఎన్ విజయ్ కుమార్ తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. ఓటమి పాలైనప్పటికీ టీడీపీ పార్టీ అధికారంలో ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన మార్కు అభివృద్ధి ఏంటో చేసి చూపించారు. వరుసగా 2 సార్లు ఓడినప్పటికీ సంతనూతలపాడు నియోజకవర్గాన్ని మాత్రం వదిలి వెళ్ళలేదు. నియోజకవర్గంలో కసిగా తిరిగారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వ దమనకాండను ధైర్యంగా ఎదుర్కొని నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచారు. ఈలోపు 2024 సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. విజయ్ కుమార్ పై నమ్మకంతో పార్టీ అధిష్టానం 3వ టికెట్ కేటాయించింది. సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో బిఎన్ విజయ్ కుమార్ను గెలిపించుకున్నారు. విజయ్ కుమార్ తండ్రి బొమ్మాజీ దానం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించారు. బిఎన్ విజయ్ కుమార్ కూడా రాజకీయాల్లోకి రాకముందు సివిల్స్ టార్గెట్గా పెట్టుకున్నారు. దానిని సాధించలేకపోయినప్పటికీ ప్రజాప్రతినిధిగా మాత్రం సక్సెస్ అయ్యారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో తనకు ఉన్న పరిచయాలు ఉపయోగించుకుని కొన్ని రకాల పథకాలను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో అమలు చేసి విజయ్ కుమార్ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందించి వారి మన్ననలు పొందుతున్నారు. అలాగే వారంలో ఒక్కసారి తన కార్యాలయంలో ప్రజావేదిక ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అసలు సంతనూతలపాడు నియోజకవర్గాన్ని 2 బలమైన సామాజిక వర్గాలు శాసిస్తూ ఉంటాయి. సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగలుప్పలపాడు మండలాల్లో ఆ 2 సామాజిక వర్గాలను సమన్వయం చేసుకుంటూ బిఎన్ విజయ్ కుమార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. భవిష్యత్తులో సంతనూతలపాడు నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో మరింత గుర్తింపు తీసుకువస్తారని ఆశిస్తూ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి మా i9 ఛానల్ తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడు నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా, పదవిలో ఉన్నా లేకున్నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న మా సంతనూతలపాడు నియోజకవర్గ ప్రీతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ పాతూరి రాంబాబు, మండల కార్యదర్శి, సంతనూతలపాడు. యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా అందరివాడు, మా ప్రీతమ సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అబ్బూరి శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్, సంతనూతలపాడు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం.
సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో ముందుకు దూసుకుపోతున్న మా ప్రీతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ కట్టా సుబ్బారావు, మండల టీడీపీ నాయకులు, ఎనికపాడు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న మా ప్రీతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ రావిపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ నాయకులు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడు నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేనంత రికార్డు మెజార్టీతో విజయం సాధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గంలో తనదైన పాలన సాగిస్తున్న మా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మా ప్రీతమ నాయకులు విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ దావులూరి అనిల్, యూనిట్ కన్వీనర్. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. రాష్ట్ర చరిత్రలోనే ఏ నియోజకవర్గానికి రానన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సంతనూతలపాడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు అందించి పేదవారి ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న మా ప్రీతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ ఇంటూరి శ్రీనివాసరావు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు, చేకూరపాడు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. అభివృద్ధి సంక్షేమంతో పాటు పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచిన మా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి జన్మదినం నేడు మాకు పండుగ దినం. మా శాసనసభ్యులు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ బొడ్డపాటి చంద్రశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షులు, గుమ్మలంపాడు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతుంది. ఇలాగే నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మా నేతకు జన్మదిన శుభాకాంక్షలు. మీ భాష్యం శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బొడ్డువారిపాలెం. యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. అభివృద్ధి సంక్షేమం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మా ప్రీతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు. అలాంటి మా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. మీ మలినేని కోటు, చెమకుర్తి.
సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం.